బ్లడ్ ఇంకా షుగర్ టెస్ట్ చేయనికే బ్లడ్ తీసుకుంటారు కదా. అమృత్ ఫస్ట్ భారత్ అని కొత్త స్కీమ్ వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు హైదరాబాద్లో నీలఫర్ హాస్పిటల్ ఆ టెస్ట్ వచ్చింది. ఎలా అంటే ఫేస్ స్కాన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఫేస్ స్కాన్ చేస్తారు, ఫోటో తీసుకుంటే ఆ స్కాన్ చేసేసి షుగరు, బీపీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈజీగా తెలుసుకోనికి ఇదైతే కనిపెట్టారు. ఇదైతే ఇప్పుడైతే నీలఫర్ అయితే ట్రై చేసారు. సక్సెస్ అయితే బ్లడ్ టెస్ట్ చేయడానికే బ్లడ్ అయితే తీసుకునే అవసరం అయితే లేదు. అంటుంటారు కదా, పేదోళ్ళు అందరు పేదగా అవుతారు, డబ్బున్న వాళ్ళు డబ్బులు ఎక్కువ పెరిగిపోతున్నాయి అని. దీనికి ఒక ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా ఫ్రెండ్ స్విగ్గీ చేస్తాడు. తనకి ఇప్పుడు స్విగ్గీలో ఎలా అంటే పార్సల్ డెలివరీ ఉంటుంది, ర్యాపిడో ఉన్నట్టు పార్సల్ డెలివరీ ఉంటుంది. అతను బిల్డింగ్ ఏం చేసిందంటే ఫస్ట్ ఫ్లోర్లో ఆర్డర్ పికప్ చేసుకుండు, అంటే పార్సల్ ఆనియన్స్, ఉల్లిగడ్డ. ఏం చేసిందంటే బయటకు వచ్చి చూస్తే డెలివరీ ఏది ఉందంటే అదే బిల్డింగ్ చూపిస్తుంది, పేరు కూడా అదే చూపిస్తుంది, 4th ఫ్లోర్. డౌట్ వచ్చి ఏం చేసిందంటే పైనకి వెళ్ళిండు, ఆర్డర్ తీసుకున్నాడు తన దగ్గరికి వెళ్ళి. ఏమైందండి ఇక్కడ ఇదే బిల్డింగ్ డెలివరీ చూపిస్తుంది, మర్చిపోయి మిస్టేక్ లో ఇట పెట్టిరా. వాళ్ళు ఏం చెప్తా అంటే 4th ఫ్లోర్ లో మా తాతయ్య ఉంటాడు, ఆయనకి ఇచ్చేసినండి అని చెప్తారు. అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ కోనికే ఇటు స్విగ్గీ బుక్ చేసిరు. 3-4 కిలోమీటర్లకి ఫోన్ల మీద ఫోన్లు వేస్తాను, జల్లిరా జల్లిరా. పోయి చూస్తే ఆడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ పక్కకే లిఫ్ట్, పొయ్యి ఇచ్చిరానికే స్విగ్గీ బుక్ చేసిందంటే ఎన్ని పైసలు ఉండుంటే ఆలోచించు. అమెజాన్ అడవుల్లో ఎర్త్ కింద అయితే ఒకది విలేజ్ని అయితే కనిపెట్టారు. దాదాపు 2500 సంవత్సరాల క్రితం కనిపెట్టారు. అది 2500 ఇయర్స్ అనేసి అయితే సైంటిస్టులు అయితే కనిపెట్టేసారు, దాని గ్యారెంటీ ఇచ్చేసారు. అండ్ అది ఎలా ఉందంటే దాని కింద మన హైటెక్ సిటీ కూడా పనికిరాదు, అంత బిల్డింగ్లు అంత పెద్దగా ఉన్నాయి బిల్డింగ్స్ అయితే. హైటెక్ సిటీలో ఉన్న బిల్డింగ్స్ కన్నా చాలా పెద్దగా ఉన్నాయి ఆ బిల్డింగ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరికి యాక్సిడెంట్ అయింది అనుకో, బ్లడ్ గ్రూప్, ఇప్పుడు బ్లడ్ పోతుంది ఎట్లా యాక్సిడెంట్ అయితే, తనకి బ్లడ్ ఎక్కేనికే సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే కావాలి. కానీ ఇప్పుడు అయితే కొత్తగా ఏం చేసిరు అంటే జపాన్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని పారా మెడికల్ యూనివర్సిటీ అనేది జపాన్లో ఉంటుంది. అది ఏం చేసిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని నార్మల్ ఒక బ్లడ్ అయితే తయారు చేస్తారు. అది ఎలా అంటే ఎవరికైనా ఎక్కియచ్చు, బ్లడ్ టెస్ట్ అవసరం లేదు, ఏం లేదు, దానికి పేరు కూడా ఉండదు, ఎవరికైనా ఇవ్వచ్చు ఆ బ్లడ్. అది ఇదే సక్సెస్ అయింది అనుకో, ఎవరికైనా బ్లడ్ ఎమ్మటే దొరికే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. డాగ్స్ని పెంచుకున్న వాళ్ళకైతే ఈ వీడియో, ఎందుకంటే ఒక డాగ్ అనేది ఒక కళ్ళు లేని వ్యక్తికి దాదాపు 78 ఫ్లోర్ నుంచి కాపాడింది. ఎలా అంటే తనకి పుట్టినెమ్మటే కళ్ళు ఉండవు. తన పేరు వచ్చేసి మైకిల్. తను ఒక డాగ్ని అయితే పెంచుకుంటాడు చిన్నప్పటి నుంచి. అది ఒక రోజు ఏమైందంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్ అయినప్పుడు ఒక ఫ్లైట్ అనేది మైకిల్ ఉన్న ప్లేస్ అనేది 78 ఫ్లోర్లు ఉంటారు. ఆ బిల్డింగ్కి అయితే యాక్సిడెంట్ అయింది, అంటే ఫ్లైట్ వచ్చి తాకింది ఆ టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు. తను ఆ డాగ్ అనేది ఏం చేసిందంటే పైనకి వెళ్ళింది, అందరు పారిపోతురు, దాదాపు కొన్ని వందల మంది పారిపోతురు. ఇప్పుడు నార్మల్ అటాక్ అయిన బిల్డింగ్ ఊరిపోతుంది అంటే ఎవరైనా పారిపోతారు. ఆ డాగ్ వచ్చేసి తన దగ్గరికి వెళ్ళి కళ్ళు లేకపోయినా తనని ఇంత కూడా డ్యామేజ్ కాకుండా చక్కగా తీసుకొని వచ్చింది కిందికి.